నమస్తే, వెల్కమ్ టు టీజీ న్యూస్. టీజీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్. తెలంగాణకు మణిహారంగా పాలమూరు మయూరి హరితవనాన్ని తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జూరాల నీరందక పంటలు ఎండిపోతున్నాయి. మా గోడు ఎవరు పట్టించుకోరా, దీనంగా అర్థిస్తున్న పెబ్బేరు మిర్చి రైతులు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కేదెవరికో, పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎవరెవరికి స్థానం లభించనో. టీజీ న్యూస్ ప్రత్యేక కథనం. పండుగ ఒకటే అయినా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా జరుపుకుంటారు. సాంప్రదాయబద్ధంగా పండుగలు జరుపుకోవాలని కోరిక ఉన్న కొంతమంది ఉన్నత ఉద్యోగులు కార్యక్రమాల ఒత్తిడి వల్ల సాధ్యపడదు. శాసనసభ ఎన్నికలు ముగియగానే వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో తనముఖలై ఉన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ తన స్వరాష్ట్రమైన తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తన స్వగృహంలో పొంగల్ ఉత్సవాల్ని ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం 3 రోజుల పాటు నిర్వహించనున్న పొంగల్ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు పాలు పొంగించే కార్యక్రమాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ తల్లిదండ్రులు నిర్వహించగా సాంప్రదాయకమైన దుస్తుల్ని ధరించి పిల్లలు పెద్దలు కేరింతల మధ్య పొంగల్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గృహాన్ని అంతా పచ్చటి తోరణాలతో చెరుకు గడలతో అలంకరించగా రంగురంగుల రంగబల్లుని ఏర్పాటు చేసి పాలను పొంగించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులంతా కలిసి దంపుడు బియ్యాన్ని దంచడంతో పాటు పిండి వంటల్ని చేశారు. జిల్లా ప్రజలంతా ముఖ్యంగా రైతాంగం సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవడంతో పాటు సుభిక్షంగా పంటలు పండించి సుఖశాంతులతో జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బృందావన్ గార్డెన్స్ తరహాలో మహబూబ్నగర్ లోని హరితవనం పార్కును తీర్చిదిద్దుతామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్కుకు ప్రతి నిత్యం హైదరాబాద్, రాయచూర్, కర్నూలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా హరితవనం పార్కును తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. హరితవనం పార్కులో కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్, కృత్రిమ రెయిన్ ఫారెస్ట్, అమ్యూజ్మెంట్ పార్కును ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ జూ పార్క్, సంజీవయ్య, ఇందిరా పార్కులకు వెళ్లేవారని, 300 ఎకరాల్లో ఈ హరితవనం ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారన్నారు. ఈ పార్కును రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్కుగా నిలబెడతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు మయూరి హరితవనం పార్క్లో మరొక అద్భుతం రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే ఇంకా చాలా కూడా చేయాల్సింది దీనిలో. ఇంకో 1 మంత్లో పూర్తి స్థాయిలో ఇలా క్యాఫెటేరియా కూడా వస్తుంది. మంచిగా
హైజెనిక్ ఫుడ్తోన ఇక్కడ క్యాఫ్టేరియా, జలపాతం, రెయిన్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఒకప్పుడు మహబూబ్నగర్లో పార్క్ అంటే చెప్పుకోవడానికి ఏ పార్కే లేదు. ఈరోజు చిన్న చిన్న 10 పార్కులు డెవలప్ చేస్తూ అతిపెద్ద 300 ఎకరాల్లో ఈ మయూర్ పార్క్ని మేము డెవలప్ చేస్తున్నాం. ప్రతి 5 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. మరి దీన్ని కలెక్టర్ గారు, మేము, ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ గారు గత ఎలక్షన్స్ కన్నా ముందే దీన్ని ప్లాన్ చేసి ఆ రోజు ప్రారంభించుకున్నాం పనులు. ఈరోజు సంక్రాంతి సెలవులు ఉన్నాయి కనుక అందరూ ఆకట్టుకుంటాయి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జలపాతాలు చూడాలంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయింది జలపాతం టీవీలలో చూసినాను, కానీ ఎక్కడ కూడా జలపాతం అనేది ప్రత్యక్షంగా చూడలేదు. అంటే కొంత సమయం లేకపోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో కూడా లేవు కనుక. మరి అలాంటిది ఈరోజు కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కృష్ణా జలాలు అవన్నీ కూడా రా వాటర్, అది ఎంతో దూరం నుంచి పైప్ లైన్ వేసుకుంటూ చేయడం జరిగింది. కనుక ఈ పవిత్రమైన జలాలను అందరూ కూడా సందర్శించి అందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లకు తోడ్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయాలి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి, కనీసం ఇతర జిల్లాలు రావాలి. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కనుక తొందరలోనే ఇంకా 2-3 ఐటమ్ చేసిన తర్వాత ఇది సైక్లింగ్ తెలంగాణలో ఎక్కడ లేదు. మహబూబ్నగర్ ప్రతిష్ట ఎక్కడ పోవాలంటే మహబూబ్నగర్ చూద్దాం అంటే అప్పుడు మా మహబూబ్నగర్ టౌన్ ప్రతిష్ట పెంచడమే మా లక్ష్యం. కొత్త ఏడాదిలో ముందుగా వచ్చే సంక్రాంతి పండుగ అందరికీ గుర్తుండేలా నిర్వాహకులు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ 2వ రోజు కూడా తమ ఇంటి ముందు పోటీపడి ముగ్గులు వేసుకున్నారు. గంగిరెద్దులకు పూజలు చేసి హరిదాసులకు తోచినంత దక్షిణ చెల్లించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్, భగీరథ కాలనీతో పాటు అన్ని కాలనీలో తమ ఇండ్ల ముందు వేసుకున్న రంగురంగుల ముగ్గులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మొదటగా టీవీ ఛానల్ వారికి, తర్వాత అందరికి కూడా మన తెలంగాణ అందరు కలిపి అందరు కూడా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఈ పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. మన ఎక్కడైనా కూడా చాలా ఘనంగా జరుపుకునే పండుగ ఇది. 3 రోజుల పండుగ, చాలా రంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. మళ్ళీ ప్రతిరోజు కూడా ఇంటి ముందు ప్రతిరోజు భోగి రోజు కానీ, పొంగల్ రోజు కానీ, కనుమ రోజు కూడా 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి పిండి వంటలతో కానీ, రంగవల్లిలతో కానీ చాలా చక్కగా ఆడవాళ్ళు అలంకరించుకొని మరి పండుగను చాలా సంబరంగా జరుపుకుంటారు. పిండి వంటలు అవన్నీ చేసుకొని పిల్లలకు భోగి పళ్ళు కానీ ఇవన్నీ కూడా వేసి చాలా చక్కగా ఈ పండుగను జరుపుకుంటాను. తర్వాత ఈ మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ధనుర్మాసం కూడా ఈ నెలలో మొత్తం కూడా జరుగుతుంది. ఈ పొంగల్ రోజు కూడా ధనుర్మాసంలో మకర ఉత్తరాయణం కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి చాలా చక్కగా మనకు శుభ గడియలు ఇప్పటి నుంచి మొదలవుతాయి. పాడి పంటలు కూడా, తర్వాత కొత్త ధాన్యాలు కూడా మన ఇంటికి కూడా అన్నీ చక్కగా వస్తాయి. కొత్త బియ్యంతో మనం మంచిగా పొంగల్ని తయారు చేసుకొని భగవంతునికి సమర్పిస్తాము. మరి ఈ పండుగను అందరు కూడా సకల శుభాలతో అందరు కూడా అందరి యొక్క ఆరోగ్యాలు కూడా చక్కగా ఉండాలని భగవంతునితో ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నా పేరు స్నేహ అండి. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. ముందుగా మహబూబ్నగర్ ప్రజలందరికీ నా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి హాలిడేస్ వచ్చాయంటే ఇంకా ముగ్గులు వేయడం, అందులో చాలా రంగులు నింపడం చాలా ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంకా అందరూ పిల్లలందరూ వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ దీని ద్వారా మనం మన స్కిల్ని, మన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించుకోవచ్చు. అలాగే మనం సంక్రాంతి జరుపుకోవడంలో మన కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మన పాత పద్ధతుల్ని, మన కొత్త విషయాన్ని, మన పురాణమైన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సకల ప్రజలందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, 2వ రోజు పొంగల్, 3వ రోజు కనుమ. అయితే ఈ పండుగని మనము
మొదటి రోజు రొట్టెల పండుగ, రెండో రోజు స్వీట్ చేసి పొంగల్గా, మూడో రోజు కనుమ చేసి ముగించుకుంటాం. అయితే ఈ 3 రోజుల పండుగని ముందు నుంచే సంక్రాంతి వస్తుందని చాలా సంతోషంగా సంక్రాంతి వస్తుంది 3 డేస్ పండుగ హ్యాపీనెస్తో మేము పిల్లలందరం ఉంటాము. కానీ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. హాయిగా ఇంట్లో స్వీట్ తిని థర్డ్ రోజు నాన్ వెజ్ చేసుకొని ఇది వరకే కైట్స్ ఎగిరేయడం ఇంతవరకే తెలుసు. కానీ ఈ ప్రాధాన్యత అందరికీ తెలియాలి, గంగిరెద్దులది కానీ రైతుకు సంబంధించింది కానీ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా తరఫు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒక రంగుల పండుగ. అది మనం జీవితంలో ఒక కలర్ఫుల్ డిలైట్ఫుల్ చేస్తుంది మన జీవితాన్ని. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నా తరఫు నుంచి. అందరికీ చక్కగా వాళ్ళ ఇండ్లలో పచ్చగా ఉండాలని, సంసారం పచ్చగా ఉండాలని నా తరఫు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Hi to everyone. I wish you very very happy Pongal in 2019. I think all success in your lives. So all the people, I wish you very once again happy Pongal. For especially TG News channel, the whole team working in that channel, I wish you happy Pongal. I think all the world are celebrating 3 days for 3 days this festival. Enjoy with your families and good luck. నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి ముగ్గుల పోటీలోని చర్చిగా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ముఖ్యంగా ముగ్గులు అనేవి ఆడపిల్లలకు ఇష్టమైనవి. ఈ సంక్రాంతి పండుగ చాలా కాన్సెప్ట్ ఉన్నటువంటి పండుగ. ఆడపిల్లలందరూ కూడా సంతోషంగా వారి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకొని రంగురంగుల ముగ్గులు వేసుకొని ఆనందంగా గడిపేటువంటి రోజు. తర్వాత దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ముగ్గులు వేయడం వల్ల ప్రతిరోజు మనం ఒక వ్యాయామం చేసినట్టు ఉంటుంది. దానివల్ల బయట నుంచి క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు, విష పురుగులు ఏవి కూడా ఇంట్లోకి రావు. దానివల్ల మనం ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. పండగ వాతావరణంలో అందరూ ఎక్కువ మంది కలిసి ఉంటాం కాబట్టి పచ్చ తోరణాలతో అలంకరించుకోవడం వల్ల ఆక్సిజన్ కూడా మనకి ఉపయోగపడుతుంది. మరియు ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవడం వలన మన యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని మన చాటి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి ఈ ముగ్గులు సంవత్సరం మొత్తం కూడా వేయాలి. అప్పుడు మనం దీనివల్ల మంచి ఉపయోగాన్ని పొందుతాము. మనకు వచ్చేటువంటి అనేక రకాల అనారోగ్యాలు కూడా దూరం చేసుకోవచ్చు. బాలాజీ నగర్ కాలనీ వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బాలాజీ నగర్లో ఈ ఉత్సవాలు అనేది సంక్రాంతి పండుగ రోజు ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తూనే ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు మాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. జడ్జిగా రండి అని సార్ వాళ్ళంతా పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా మా తరపున అందరి జడ్జిస్ తరపున వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏంటి అంటే ప్రత్యేకత, సంక్రాంతి అంటే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి పండగకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది భారతదేశంలో. అందులో భాగంగా మనం జరుపుకునే అన్ని పండుగలలో, పెద్ద పండుగలలో ఈ సంక్రాంతి పండుగ కూడా ఒకటి. హైందవ సాంప్రదాయంలో అతి పెద్ద పండుగ, 3 రోజులు ముచ్చటగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మొదటిది భోగి, రెండవది మకర సంక్రాంతి. ఆ సందర్భంగా ఈ బాలాజీ నగర్ కాలనీ వాసులు, మేము పక్క కాలనీ వాళ్ళమైన మమ్మల్ని పిలిచి ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగానే మేము చూడడానికి వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. ఎంతో ఐక్యతతో జరుపుకుంటున్నారు ఇక్కడ. ఈ యొక్క ఘనమైన పండుగ ఇది రైతుల పండుగ. మొదట పల్లెటూర్లలో, గ్రామాలలో చేసేవాళ్ళు, సిటీల్లో అంత ఘనంగా చేసేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి కాలనీలో ఈ యొక్క పెద్ద పెద్ద ముగ్గులు సాంప్రదాయకంగా వేయడం జరుగుతుంది. ముగ్గులతో సప్తవర్ణ శోభితంగా అలంకరించి సంక్రాంతి లక్ష్మిని వాళ్ళ ఇంట్లలోకి ఆహ్వానిస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రం రేమదుల గ్రామంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు ఉత్సాహంగా గడిపారు. తమ ఇళ్ల ముందు రంగవల్లులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించిన అనంతరం ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో కేరింతల పాటల మధ్య ఉత్సాహంగా గడిపారు.
ఈ బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్. ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి. TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. విరామం అనంతరం బులెటిన్లోకి పునఃస్వాగతం. జూరాల నుంచి సాగునీరు అందక తాము నిండా మునుగుతున్నామని మిర్చి రైతులు వాపోతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని పెంచికలపాడు, ఇస్త్రంపల్లి, సూగూరు, మునగమాందిన్నె గ్రామాలకు చెందిన రైతులు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా దాదాపు 100 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. జూరాల కాలువల ద్వారా వచ్చే నీటి ఆధారంగానే ఆయా పంటలను వేస్తామని, అయితే ఏటా ఫిబ్రవరి వరకు రావాల్సిన నీరు ఈ ఏడాది డిసెంబర్లోనే ఆగిపోయిందని, అందువల్ల దాదాపు చేతికొచ్చిన మిర్చి పంట ఎండుముఖం పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంటను నమ్ముకొని 1 ఎకరా మిర్చి పంటకు దాదాపు 1,00,000 వరకు ఇప్పటికే వెచ్చించామని, మొత్తంగా పంట ఎండిపోతే తాము తీవ్రంగా నష్టపోతామని కొందరు రైతులు కంటనీరు పెడుతూ తమకు ఆత్మహత్య శరణన్నమని వాపోయారు. మరోవైపు ఎకరాకు 30,000 చొప్పున చెల్లించి కొందరు కౌలు రైతులు కూడా మిర్చి పంటను సాగు చేశారు. దానికి తోడు మిర్చి సాగుకు దాదాపు ఎకరాకు 1,00,000కు పైగా ఇప్పటికే వెచ్చించామని రైతులు దీనంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి జూరాల నుంచి నీటిని విడుదల చేయించకపోతే తాము ఆందోళనకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. పెబ్బేరు మండలం మాకు D19కి నీళ్ళు వస్తలేవు. పెద్ద పెద్ద కాలువలకు నీళ్ళు ఇస్తున్నాయి కానీ మా కాలువకైతే నీళ్ళు వస్తలేవు. చేనులు ఎండిపోతున్నాయి. నేను 10 ఎకరాలు వేసిన, మొత్తం ఎండిపోతుంది, నాశనం అవుతుంది. అవసరం అయితే సవాల్ జూ వస్తుంది మాకు. ఈ ఎట్లా చేసి మాకు నీళ్ళు ఇచ్చేటట్టు చేయాలి. 1 ఎకరా 30,000 కౌలు కట్టినాం. ఇప్పుడు పెట్టుబడి 1,50,000 అవుతుంది. మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు ఎండిపోయి అంత ఎలుగడైపోయింది. ఇప్పుడు ఇది ఒక్కసారి వచ్చిపోతే మాకు నీళ్ళు, ఇది ఒక్కసారి వస్తే కొద్దిగా ఆడికాడికి వస్తాయని పెట్టుబడులన్నీ వెళ్తాయి. ఎట్లా చేసి నీళ్ళు ఇచ్చేటట్టు చేయాలి. పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామం. అయితే మేము ఇక్కడ 33,000 పెట్టి గుత్త కౌలు వేసుకున్నాము. 1 ఎకరా వచ్చేసి, అయితే ఎకరాకు వచ్చేసి ఒక పెట్టుబడి వచ్చేసి 1,50,000 దాకా అయింది. 1,50,000 అయితే ఇప్పుడు మేము నీళ్ళు ఏదో మామూలుగా ఫిబ్రవరి సంధి వస్తాయనుకున్నాము. అలానే మేము మిర్చి పంటలు వేసినాము. నేను ఒక 30 ఎకరాలు వేసినాను మిర్చి పంట. 30 ఎకరాలు వేస్తే మాకు ఇప్పుడు నీళ్ళు డిసెంబర్ లాస్ట్కే బంద్ అయినవి. ఇప్పుడు కనీసం అంటే జనవరి చివరి వరకు వచ్చినా మాకు ఇంత గడ్డకు పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మేము ఇక్కడ ప్రతి ఒక్క రైతు పెంచికలపాడు అనుకో, జనపాలి అనుకో, ఇక్కడ ప్రతి ఒక్క రైతు వచ్చేసి పెట్టుబడులు బాగానే అయినాయి. అంతా 150 ఎకరాలు పొలం ఉంటుంది ఇక్కడ అంతా మిర్చి పంట. అయితే వాళ్ళు మొత్తం వచ్చేసి ఇప్పుడు కనీసం మాకు పెట్టుబడి ఇప్పుడు నీళ్ళు వస్తే బాగుంటుంది, లేదంటే విచిత్రంగా ఘోరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మాకు పై నుంచి మాకు నీళ్ళు ఇస్తే బాగుంటుందని అధికారులను కోరుతున్నాం మేము. మరి మా మీద స్పందిస్తే బాగుంటుందేమో. మాది జనపల్లి గ్రామం, పెబ్బేరు మండలం. నేను చిన్నకారు రైతుని. మాది 2 ఎకరాలు మిరపేసిన, ఆ నీళ్ళు లేక ఎండిపోతుంది. వచ్చే నెల మొన్న ఫస్ట్ వరకు వచ్చినాయి, ఇంతవరకు నీళ్ళు రాలేదు. ఇంకా వస్తాయని ఎదురు చూస్తున్నాం. నీళ్ళు అయితే కొల్లాపురం ముడుతున్నాయి. ఇక చిన్న కాళ్ళకు నీళ్ళు వదులుతలేరు. మాకు దయచేసి నీళ్ళు వదలాలి.
ఈ యొక్క జూరాల నుండి తక్షణమే నీరును విడుదల చేయకపోతే కానీ ఈ గ్రామ రైతులు మొత్తము జీవనం కాదు వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోతాయి. కనుక ఇప్పుడున్న ప్రభుత్వం కానీ నా అందరి నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా నీళ్ళు ఇడిపించి ఈ యొక్క పంటలను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ గ్రామం నుంచి జూరాల వరకు ఈ యొక్క రైతులు ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి నీళ్ళు వదులుకోనికే ఈ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి జూరాల డ్యాము బద్దలకోటైనా నీళ్ళు తెచ్చుకుంటాం. ప్రాణాలు ఎట్లా ఈ పంటలు వండకపోతే ఆత్మహత్యలు చేసుకునేక తప్పదు. అదే ఆత్మహత్య పోరాడి సాధించి ప్రాణాలకైనా తెగించి నీళ్ళు తెచ్చుకుంటాం. ఈ యొక్క సమస్యకు సృష్టించకుండా కారణం కాకుండా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నీళ్లు వదిలి రైతులను కాపాడాలి. రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా పనిచేసి ఈ రైతులను కాపాడుకుంటామని. క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయని గోకుల యాదవ సంఘ ప్రతినిధులు శివరాజ్, శాంతయ్య, కోట్ల నరసింహులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గత 3 రోజుల పాటు వీరన్నపేటలో ఈ సంఘ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడల్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు సాగిన ఈ కబడ్డీ పోటీలో 13 జట్లు పాల్గొనగా హనుమాన్ తాండా, వీరన్నపేట ప్రాంత జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో వీరన్నపేట జట్టుపై హనుమాన్ తాండా క్రీడాకారులు విజయం సాధించారు. వారికి బహుమతులు అందజేశారు. గోకుల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గత 3 రోజుల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలు శాంతన్ యాదవ్ గారు, అదేవిధంగా సత్యం గారు, అదేవిధంగా కొత్తగంజి కౌన్సిలర్ నరసింహ్ గారు, కృష్ణయ్య గారు, అదేవిధంగా నరేష్, వాళ్ళందరూ కూడా గోకుల యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఇక కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు 13 టీంలు పాల్గొని ఈరోజు ఫైనల్గా హనుమాన్ తాండా మరియు వీరన్నపేట వాసులు ఫైనల్ ఆడడం జరిగింది. దీనిలో ఇప్పుడిప్పుడే మరి హనుమాన్ తాండా వాళ్ళు విన్ కావడం జరిగింది. ఈరోజు మరి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ యువకులు అనేక మంది ఉత్సాహంతో ఇక్కడ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరి అందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. యాదవ్ సంఘం కమిటీలు తరపున కబడ్డీ పోటీలు సంక్రాంతి శుభాకాంక్షల గురించి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసినాము. ఆ ఏర్పాటు చేసిన రోజు యాదవ్ కమిటీ అంతా ఆ చేసిన దాంట్లో 13 మంది బ్యాచ్లు కబడ్డీ ఆడి పోటీలో పెట్టి కబడ్డీలో 3 రోజుల నుంచి వరుసగా 3 రోజుల నుంచి కబడ్డీ ఆడినరు. ఫైనల్ కబడ్డీలో చిందార్పల్లి టీం హనుమాన్ తాండా టీం గెలుపొందింది. మహబూబ్నగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గోకుల యాదవ కమ్యూనిటీ హాల్లో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులో ఉన్న యువకులు మరియు యాదవ సంఘం ఆధ్వర్యం సంబంధించిన పెద్దలు, వార్డు కౌన్సిలర్లు, మిగతా సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు కబడ్డీ పోటీల్లో 3 రోజుల సంది చాలా అంగరంగ వైభవంగా పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కొత్త నూతన సంవత్సరానికి సంబంధించిన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పెబ్బేరు మండల కేంద్ర సమీపంలోని పాతపల్లి చింతకుంట ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం మేరకు ఇక్కడ ఆంజనేయ స్వామికి భక్తులు కోళ్లు, పొటేళ్లను బలి ఇచ్చి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో ఆట వస్తువుల్ని, తినుబండారాల్ని భక్తులు కొనుగోలు చేశారు. ఆలయ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు ఘనంగా చేశారని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయి, ఎవరెవరిని ఆ పదవులు వరిస్తాయన్న విషయం చర్చనీయాంశాలుగా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులకు మంత్రి పదవులు ఇచ్చారు. వనపర్తి నుంచి ఓటమి చెందిన నిరంజన్ రెడ్డికి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా నియమించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను పార్లమెంటు కార్యదర్శిగా నియమించిన కోర్టు ఉత్తర్వుల వల్ల ఆ పదవులు రద్దయ్యాయి.
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గల 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 13ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందులో శ్రీనివాస్ గౌడ్, ఆలా వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, పువ్వాల బాలరాజ్, మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచే రెండవసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే గతంలో వనపర్తి నుంచి ఓటమి చెందిన నిరంజన్ రెడ్డి కూడా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నెల 17-18 తేదీల్లో ఎమ్మెల్యేల ప్రమాణం, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉండటంతో అనంతరం మంత్రివర్గాన్ని కూడా విస్తరిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈసారి 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం, అందులో ఆశావాహులు కూడా ఎక్కువగా ఉండటం జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయన్నది చర్చానీయాంశంగా మారింది. ఆశావాహులు ఎందరున్నా అందరి అంచనాలకు భిన్నంగా కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య మేరకు పూర్తి స్థాయి మంత్రివర్గం సంఖ్య 18 వరకు ఉండవచ్చని, అందులో 2 విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొదటి దఫా 8 మందితో మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని, ప్రస్తుతం ఉన్న సీఎం, హోంమంత్రితో కలిపి 10 మంది అవ్వగా రెండో విడతలో మరో 8 మందికి అవకాశం ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కూర్పులో ఈసారి సామాజిక వర్గాల సమతుల్యం కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. దాంతోపాటు కొత్త ఆర్డినెన్స్ ద్వారా మరోమారు పార్లమెంటు కార్యదర్శుల వ్యవస్థను కూడా తీసుకురానుండటం, ఆ పదవులకు పరిమిత సంఖ్య లేకపోవటం, రాష్ట్ర స్థాయిలో మంత్రి హోదా ఉండటం, ఆ పదవుల ద్వారా చాలామంది ఆశావాహులను శాంతపరచవచ్చని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆశావాహులను పరిశీలిస్తే ముందు వరుసలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తారన్న పేరున్న జడ్చల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటున్నారు. సామాజిక వర్గాల సమతుల్యం అన్న అంశం వస్తే తప్ప లక్ష్మారెడ్డికి బెర్త్ ఖాయంగానే చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ముఖ్య అనుచరగణంలో ఒక్కడిగా ఉన్న వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి కూడా ఈసారి బెర్త్ ఖాయమనే అంటున్నారు. గతంలో వనపర్తి నుంచి ఓటమి చెందటం వల్ల ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 3 ఏళ్లుండే ఈ పోస్టులో రెండోసారి కూడా ఆయననే కొనసాగించారు. కేసీఆర్ అనుంగుడుగా ఉన్న ఆయనకు మొదటి విడతలోనే బెర్త్ ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. పోతే మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు కూడా మొదటి విడతలోనే పదవి ఖాయమని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచే వరుసగా రెండోసారి గెలుపొందటం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం ఆయనకు అనుకూలించే అంశాలు కాగా, మహబూబ్నగర్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు ఉరుకులు పరుగులు తీసే శ్రీనివాస్ గౌడ్ రాజకీయ వ్యవహారాల్లో కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. పార్టీ నాయకులు ఎవరొచ్చినా రాకున్నా ప్రారంభోత్సవాలు చేస్తారని, సామాజిక వర్గాల పేరుతో ఇతర నాయకులపై తన వాగ్దాటి చూపుతాడనే పేరు కూడా ఆయనకు ఉంది. అందువల్లే గతంలో మంత్రి పదవి రాలేదని కూడా అంటున్నారు. అదే విషయాన్ని తానే స్వయంగా విలేకరుల ముందే ప్రకటించటం, 3 అగ్రవర్ణాలకు చెందిన పార్టీ నాయకులు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని కూడా అప్పట్లో ఆయన ఆరోపించటం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనకు అప్పట్లో పార్లమెంటు కార్యదర్శి పదవి ఇచ్చినా రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఆయా నియామకాలు చెల్లకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వరిస్తుందా లేక మరోసారి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ బలోపేతానికి కేటీఆర్ వెంట పార్టీ పదవి కూడా ఇస్తారన్న వాదనలు కూడా మరోవైపు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్కు సన్నిహితంగా మెలుగుతున్న శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవే ఖాయమన్న వాదనలు కూడా లేకపోలేదు. జిల్లాల
వికేంద్రీకరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా ఏర్పడటం, ఎన్నికల హామీగా ఉన్న నారాయణపేట జిల్లా కూడా త్వరలో ఏర్పడనుండటంతో అన్ని జిల్లాలకు సమన్యాయం చేస్తారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డిలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా పదవులు ఇవ్వటం వల్ల వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చినట్లవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న పార్లమెంటు, మున్సిపల్ ఎన్నికల్లో ఆయా నాయకుల పనితీరును చూసి 2వ విడతలో మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మరో 2-3 రోజుల్లో ఏర్పాటు కాబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 3 మంత్రి పదవులతో పాటు మరో 3 పార్లమెంటు కార్యదర్శి పోస్టులు కూడా ఖాయమని జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్. తెలంగాణకు మణిహారంగా పాలమూరు మయూరి హరితవనాన్ని తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జూరాల నీరందక పంటలు ఎండిపోతున్నాయి, మా గోడు ఎవరు పట్టించుకోరా, దీనంగా అర్థిస్తున్న పెబ్బేరు మిర్చి రైతులు. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కేదెవరికో, పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎవరెవరికి స్థానం లభించనో. ఈజీ న్యూస్ ప్రత్యేక కథనం. టీవీ బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.